రత్నం మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉందంటే బాగాలేదు. నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. స్టోరీ లైన్ విషయానికి వస్తే ట్రైలర్లో చూపించిన విధంగానే ఆంధ్ర మరియు తమిళనాడు బార్డర్లో జరిగే కథ ఇది. హీరోయిన్కి ఒక ప్రాబ్లం వస్తుంది, దానిని మన హీరో ఎలా సాల్వ్ చేస్తాడు అనేది సినిమా మెయిన్ థీమ్. ఒక సినిమా బాగుండాలంటే మనకు కావాల్సినవి ఎమోషన్ మరియు దానికి తగిన బీజిఎం, దాంతోపాటు మంచి స్టోరీ లైన్. ఈ సినిమా పందెంకోడి టైంలో రిలీజ్ అయి ఉంటే మంచి హిట్ అయ్యేదేమో. సినిమాలో ఎమోషన్ ఉంటుంది, కానీ సినిమాలో మాత్రమే ఉంటుంది, ఆడియన్స్ ఓవర్కి కనెక్ట్ కాదు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మన దేవిశ్రీ ప్రసాద్. ఈ మధ్యకాలంలో ఫైట్ సీన్స్కి కరెక్ట్ సరిపోయే విధంగా బీజిఎం ఉంటుంది, దాంతో చూసే ఆడియన్స్కి మంచి గూస్ బంప్స్ వస్తుంది. కానీ ఈ సినిమాలో మిస్ అయింది ఈ బీజిఎంఏ. ఈ మూవీ బీజిఎం అస్సలు బాగలేదు. నాకు మాత్రం సినిమాలో ఉన్న అందరి యాక్టింగ్ ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఒక్కరి యాక్టింగ్ కూడా కనెక్ట్ కాలేదు. హీరో విశాల్ మంచి మాస్ హీరో, తన సినిమాలో మాస్ యాక్టింగ్ ఉంటుంది. కానీ డైరెక్టర్ హరి తన యాక్టింగ్ని, తన కటౌట్ని వాడుకోలేకపోయాడు. డైరెక్టర్ హరి తమిళ్లో ఒక గొప్ప డైరెక్టర్. తను తీసిన సింగం సిరీస్ చాలా బాగుంటాయి, కానీ ఈ సినిమా ఇలా తీస్తాడని అస్సలు ఊహించలేదు. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్ తనకు ఇచ్చిన రోల్లో చాలా బాగా యాక్ట్ చేసింది. లాస్ట్కి సినిమా చూడాలా వద్దా అంటే ఓల్డ్ టెంప్లెట్ లాంటి మూవీస్ మీకు నచ్చితే వెళ్ళొచ్చు. కొత్తదనం ఆశించే వాళ్ళైతే ఇక మీ ఇష్టం. సినిమా అయితే అస్సలు బాగలేదు. సినిమా చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. చూడకపోతే చూస్తారో లేదో కామెంట్ చేయండి. అలాగే మూవీ రిలేటెడ్ ఏదైనా అప్డేట్ మిస్ కావద్దనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.